ఫైనల్లో భారత్ గెలిచి కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. సో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మణికంఠ ఉన్నారు. మణికంఠ, శ్రీనివాస్, మరికొద్దిసేపట్లో T20 ప్రపంచ కప్ ఫైనల్ జరగబోతుంది. గుజరాత్ అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రస్తుతం ఈ వేడుకకు ఈ పోరుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా క్రికెట్ మ్యాచ్ హై వోల్టేజ్కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ప్రస్తుతం మనం స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నాము. బఫెలో వైల్డ్ వింగ్స్ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నాము. ప్రత్యేకంగా ఈ మ్యాచ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఓపెన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ క్లబ్లో ఎటు చూసినా మనం చూసుకోవచ్చు. టీవీలో ప్రతి ఒక్కరూ వీక్షించడానికి కుటుంబంతో కావచ్చు, లేదంటే స్నేహితులతో కావచ్చు, వీరితో పాటుగా ఫ్రెండ్స్ కావచ్చు. సో ఇలా ఎవరికైనా కూడా అన్ని విధాలా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే ఇప్పటికే నగరంలో ఉన్న పలు పబ్బులతో పాటు పలు స్పోర్ట్స్ క్లబ్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయడానికి అయితే అంతా కూడా సర్వం సిద్ధమై ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చేరుకుంటూ ఉన్నారు. కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మ్యాచ్ ఎవరు విన్ అవబోతారు అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇండియానే విన్ అవబోతుంది. బల్లగుద్ది, ఎస్, ఇండియానే విన్ అవబోతుంది. ఆ స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అహ్మదాబాద్ కాబట్టి అరౌండ్ 180 అనుకుంటున్నాను స్కోర్. ఎస్. ఒకవేళ సంజు శాంసన్ తక్కువ స్కోర్ చేసి అవుట్ అయితే ఎవరు ఆల్టర్నేటివ్ ప్లేయర్ అనుకుంటున్నారు మీరు? చాలా డెప్త్ బ్యాటింగ్ లైనప్ మనది. సంజు శాంసన్ ఆడకపోతే అభిషేక్ శర్మ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, సూర్యకుమార్ ఉన్నాడు, పాండ్యా ఉన్నాడు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫైర్ అవుతారు. ఎస్, మరోవైపు మరికొద్దిసేపట్లోనే న్యూజిలాండ్కు ఇండియాకు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. సో ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని పబ్లు సిద్ధమైనట్లుగా కూడా తెలిసింది. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో పాటు చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ మనం ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ మనీష్ మీకు చూపించాడు. పెద్ద స్థాయిలో ఎక్కడికక్కడ ఒక డిస్ప్లేని, ఎల్ఈడి డిస్ప్లేని ఏర్పాట్లు చేశారు. అలాగే అన్ని వైపులా కూడా మ్యాచ్ ఎవరైనా పబ్లోకి వచ్చి వాళ్ళు సేద తీరేందుకు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా సరదాగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు నిర్వాహకులు. అన్ని చోట్ల మనం చూసుకోవచ్చు విజువల్స్లో ప్రతి చోట డిస్ప్లేలను, ప్రత్యేకంగా టీవీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మ్యాచ్ను చూస్తూనే వీళ్ళు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే విధంగా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు జరిగినట్లుగా కూడా తెలిసింది. మనతో పాటు మరొక అభిమాని కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు మ్యాచ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ప్లస్ డెఫినెట్లీ ఇండియా గెలుస్తుంది ఈరోజు మ్యాచ్. ఇండియా ఎంత స్ట్రాంగ్గా ఉందో న్యూజిలాండ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. సో దీని మీద మీరేమంటారు? డెఫినెట్లీ రెండు టీమ్స్ చాలా మంచి టీమ్స్, చాలా మంచి రైవలరీ ఉంది రెండు టీమ్స్కి. కానీ ఈరోజు మాత్రం ఇండియా తన డామినెన్స్ని చూపిస్తుంది. ఇప్పటి నుంచి మొత్తం టోర్నమెంట్లో కూడా చాలా డామినేట్ చేసుకుంటూ వచ్చింది ఇండియా. ప్లస్ సెమీఫైనల్లో కూడా చాలా మంచి స్కోర్ చేసింది. సో ఈ మ్యాచ్లో కూడా మంచి స్కోర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇండియా సైడ్ నుంచి. స్టేడియం మనకి నరేంద్ర మోడీ స్టేడియం అంటేనే ఇండియాకి పిచ్ కలిసి రాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈరోజు స్టేడియం కోసం ఏమనుకుంటున్నారు? అసలు ఇండియాకి కలిసి వస్తుందా రాదా? అవి అంతా జస్ట్ మిత్స్ అండి. కానీ అట్లా ఏం లేదు. నరేంద్ర మోదీ స్టేడియం అయినా సరే ఇండియా టీం ఎంతైతే స్ట్రాంగ్గా ఉందో ఇవాళ డెఫినెట్లీ ఇండియానే గెలుస్తుంది. దాన్ని బట్టి ఇండియాకి డామినెన్స్ కూడా చూపిస్తుంది. అన్లక్కీ అని ఏం కాదు, కానీ డెఫినెట్లీ ఇండియానే విన్ అవుతుంది అని అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ కావచ్చు, లేదంటే వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరూ కూడా పేలో ప్రదర్శన చేస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ ప్లేయర్స్ అని కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఈరోజు వాళ్ళు ఇద్దరు వాళ్ళ యొక్క టాలెంట్ని మరోసారి ప్రూవ్ చేసుకుంటారని మీరు భావిస్తున్నారా? ఇద్దరు మంచి ప్లేయర్సే, కానీ కొంచెం ఫామ్లో లేరు. బట్ ఈరోజు ఒకవేళ అభిషేక్ శర్మని టీంలో ఉంటే మాత్రం డెఫినెట్లీ అభిషేక్ శర్మ పర్ఫామ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ వరుణ్ చక్రవర్తి కూడా మంచి బౌలరే. ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అతను కూడా మంచి పర్ఫామ్ చేస్తాడని. బట్ వి నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇట్స్ అ T20 మ్యాచ్. అందుకే ఎంత స్కోర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియా తరపు నుంచి? ఫైనల్ కాబట్టి 180-200 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్, ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇండియా విన్ అవబోతుంది. అతి ఎక్కువ భారీ స్కోర్ అయితే నమోదు చేయబోతున్నారు. మరోసారి
T20 ప్రపంచ కప్ను ముద్దాడేందుకు ఇండియా రెడీగా ఉందంటూ కూడా అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ సిటీలో మాల్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఓపెన్ థియేటర్లు, గ్రౌండ్లో కూడా LED స్క్రీన్లు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు సండే కావడంతో ఎక్కడికక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? Oh, sir, we came from this guy, Ian. We play cricket and football. We are all from Hyderabad except him. I'm from Hyderabad. పిల్లలు ఎక్కడికక్కడ, పిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ చేరుకుంటూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఇప్పటికే నగరంలో చాలా ఏరియాల్లో రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు, లేదంటే షాపింగ్ మాల్స్ కావచ్చు, LED స్క్రీన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాళ్ళు మ్యాచ్ను వీక్షించేందుకు అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు అయితే చేశారు. కొన్ని చోట్ల GHMC గ్రౌండ్ లో కూడా పెద్ద మొత్తంలో LED స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉచితంగానే ఈ మ్యాచ్ ను చూసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా నిర్వాహకులు అయితే చెబుతూ ఉన్నారు. చిన్నపిల్లల నుంచి అలాగే పెద్దవాళ్ళు, అలాగే యూత్ కూడా అన్ని ఏజ్ల వాళ్ళు ఈ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ పబ్లో కావచ్చు, స్పోర్ట్స్ పబ్లో ప్రత్యేకంగా చూసుకోవచ్చు, 4 వైపులా కూడా మ్యాచ్ ను వీక్షించేందుకు అతిపెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అలాగే వారికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ను కూడా రెడీ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పబ్బులు అన్ని ఏరియాల్లో ఉండే నగరంలో ఉన్న పలు మాల్స్ అయితే ఇప్పటికే సిద్ధమయ్యాయి. అయితే ఈ రోజు మ్యాచ్ న్యూజిలాండ్ విన్ అవుతుందా లేదంటే ఇండియా విన్ అవుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్కి ఇప్పటికే చాలా మంది హైదరాబాద్ కావచ్చు, లేదంటే సౌత్ ఇండియా నుంచి ఇప్పటికే ఎక్కడైతే మ్యాచ్ జరుగుతుందో ఆ ప్రాంతానికి చేరుకున్నారో, అయితే వెళ్ళలేకపోయారో, స్టేడియానికి వెళ్ళలేకపోయారో వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఈ బార్లను అయితే ఆశ్రయించినట్లుగా మనకి తెలుస్తోంది. స్పష్టంగా వీకెండ్ కావడంతో చాలా పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడిప్పుడే మ్యాచ్ దాదాపు 7 గంటలకి ప్రారంభం కాబోతుంది. కాబట్టి మరో కొద్ది సమయం, అంటే సుమారుగా 1 గంట సమయం ఉంది. కాబట్టి ఈలోపే ఒక్కొక్కరు చేరుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మ్యాచ్లో సంజు శాంసన్ ఎంత స్కోర్ చేస్తాడు, లేదంటే అటు న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా ఎక్కువగా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్.